శ్రీ కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్థుతులు అనేటువంటిది 23వ శ్లోకం నుంచి చదువుదాం. సో ఇంతకు ముందు చదివినటువంటి స్థుతిలో వేదమూర్తులు చేసినటువంటి స్థుతిలో మనం ఏం గమనించామంటే పరమాత్మ యొక్క తత్వాన్ని చూసాము. ఆ తర్వాత భక్తుల యొక్క లక్షణాల గురించి కూడా చూసాము. అలా భక్తులుగా కాకపోతే మనకు వచ్చేటువంటి ప్రమాదం గురించి కూడా చూసాము. ఓకే. సో శుద్ధ భక్తులు ఎలా ఉంటారు? సో భగవంతుడి యొక్క లీలలని చర్చిస్తూ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ వాళ్ళలో వాళ్ళు ఆనందాన్ని పొందేటువంటి విధంగా ఉంటారు. అలా లేకపోవడానికి కారణం ఆ, భౌతికంగా లౌకికంగా నియుక్తులైనటువంటి వ్యక్తులు అలా ఉండలేకపోతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అని అంటే అశాశ్వతమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి సుఖాల కోసం వాళ్ళు భక్తిలో పురోగమించలేకపోతున్నారు. ఓకే. భక్తిలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే శరీరానికి ఎక్కడ సుఖం పోతుందో అని. ఓకే. సో ఈ అశాశ్వతమైనటువంటి శరీరము శాశ్వతమైనటువంటిది అని అనుకొని దానికి ఇవ్వాల్సినటువంటి సుఖాల కోసం ఆధ్యాత్మికంగా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనకి వేదాలు తెలియజేస్తున్నాయి. దానికి కారణంగా ఆత్మహత్య అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ మళ్ళీ అనేక యోనుల్లోకి తిరిగి రావడం, జన్మించడం, మళ్ళీ మరణించడం. ఓకే. సో ఇది ఒక జన్మ మృత్యు చక్రంలో అలానే ఆ, ఉండిపోతున్నారు, పరిభ్రమిస్తున్నారు ఈ జగత్తులో అనేటువంటిది విన్నాం. ఇక ఈరోజు 23వ శ్లోకంలో చూద్దాం ఏం చెప్తున్నా. ఓకే. ఇందుమతి మాతాజీ. కృష్ణ ప్రభుజీ. నిభృతమరున్మనోదృక్ నిభృతమను నిభృతమరున్మనోక్షదృఢ యోగ యుజో హృదయం నిభృత మరున్మన మనో మనోక్ష దృఢ యోగ యుజో హృదియన్ మునయ మునయ ఉపాసతే తద తదరయు మునయ ఉపాసతే తధరయోపి యయుః స్మరణాత్ మునయ ఉపాసతే తదరయోపి యయుః స్మరణాత్ స్త్రియ ఉరగేంద్ర భోగ భుజదండ విషక్తదియో స్త్రియ ఉరగేంద్ర భోగ భుజదండ విషక్త దియో వయ వయమపి తే సమదృశోంఘ్రి సరోజ సుధా వయమపి తే సమదృశోంగ్రి సరోజ సుధాః ప్రాణమును మనస్సును ఇంద్రియములను నిగ్రహించి మునులు యోగమునందు ఎవ్వరిని ఉపాసింతురో అదే పరమసత్యమును కేవలం నిరంతరము స్మరించుడు చేత భగవద్విరోధులు పొందగలిగిరి. అట్లే నీ పత్నులు మహాబల సంపన్నములు సర్ప సదృశములు నైనా నీ బాహుదండముల నెడ కలిగిన ఆకర్షణ వలన ఆస్వాదించగలిగేడి పాద పద్మామృతముననే సాధారణముగా నిన్ను సర్వవ్యాపిగా గాంచెడి మేము ఆస్వాదించగలము. ఏలయనా నీవు మా ఎడ నీ పత్నుల ఎడ ఒకే దృష్టిని కలిగి ఉన్నావు. భాష్యము. గోపాలుడగు శ్రీకృష్ణుని పూర్ణ పరబ్రహ్మంగా గుర్తించినట్టి గోపాలతాపన్యుపనిషత్ వంటి కొన్ని శృతులు భగవద్కీర్తనలో తమ వంతు వచ్చుటకు ఇప్పటి వరకు ఓపికగా వేచి ఉన్నవని శ్రీల జీవగోస్వామి పలికిరి. కాని ఇతర శృతులు భగవానుని రూపమును బాహటముగా కీర్తించుటను వినినంతటా ఈ సన్నిహిత శృతులు ఇక ఎంత మాత్రము ఉండబట్టజాలక తమ వంతు రాకుండగానే ఈ శ్లోకమును పలికినవి. యోగ పదమును అనుసరించువారు ప్రాణాయామము కఠిన వ్రతాదుల ద్వారా మనసును ఇంద్రియములను నిగ్రహింతురు. ఈ నియమము చే వారు తమను పవిత్రమనర్చుకున్నట్లో సఫలురైనచో తుదకు పరమాత్మానుభూతిని బడయుటను ఆరంభింతురు. ఇదే ధ్యానమును వారు ఎటువంటి అతిక్రమం లేకుండా దీర్ఘకాలము కొనసాగింపగలిగినచో చివరకు నిజమైన భగవత్ చైతన్యమునకు చేరగలరు. కానీ ఇటు అత్యంత కఠినమైనట్టి అనిశ్చితమైనట్టి పద్ధతి ద్వారా సాధించబడే లక్ష్యమును ధరణిపై లీలా సమయములో కృష్ణుని చేత చంపబడిన దానవులు కూడా పొందగలిగిరి. కృష్ణుని ఎడ పరమ విరోధంతో కంసుడు శిశుపాలుడు వంటి దానవులు కేవలం అతనిచే వధింపబడిన వారై శీఘ్రముగా ముక్తిని పడసిరి. కాని శ్రీకృష్ణుని అంతరంగిక భక్తుల యొక్క విశేషముగా ప్రజగోపికల యొక్క అనుకూలమగు శరణాగతిని నేర్చుట ద్వారా భగవత్ ప్రేమను గోరదమని వేదమూర్తులు ఇచ్చట పలుకుతున్నారు. భగవానుని సౌందర్య బలములకు ఆకర్షితులైనట్టి సాధారణ స్త్రీల వలె గోచరించినను
వ్రజభామలు మహోన్నతమగు ధ్యాన సిద్ధిని ప్రదర్శించిరి. శృతులు వారి వలె కాగోర్చున్నవి. ఈ సందర్భంన బ్రహ్మదేవుడు ఈ క్రింది చారిత్రాత్మక సంవాదమును బృహద్వామన పురాణములో అనుబంధంగా చెప్పినాడు. బ్రహ్మానందమయో లోకో వ్యాపి వైకుంఠ సంహిత తల్లోకవాసి తత్రస్థై స్తుతో వేదై పరాత్పర. అనంతమైన ఆధ్యాత్మిక ఆనంద జగత్తే వైకుంఠమని పిలువబడును. అచట ఉన్నట్టి వేదమూర్తులచే కీర్తింపబడుచు పరమసత్యము అచట వసించును. చిరం స్తుత్వా తతస్తుష్టః పరోక్షం ప్రాహాతాన్ గిరా తుష్టోస్మి బ్రూత భో ప్రాజ్ఞా వరం యం మనసేప్సితం. వేదములు విస్తారముగా స్తుతించిన పిమ్మట ఒకమారు భగవానుడు విశేషముగా సంతుష్టుడై అశరీరవాణితో, మునులారా, నేను మీ ఎడ మిగుల సంతుష్టనైతిని. ఏదేని మీ ఈప్సితమును అడుగుడు అని పలికెను. శృతయః ఊచుః యదా తల్లోకవాసిన్యః కామతత్వేన గోపికా భజంతి రమణం మత్వా వికీర్షాజని వస్తదా. శృతులు పలికినవి. కామప్రేరితులై నిన్ను ప్రియుని భావములో అర్చించినట్టి మత్యలోక గోపికల వలె నయ్యడి కోరికను మేము పొందితిమి. శ్రీ భగవానువాచ దుర్లభో దుర్ఘటైశ్చైవ ఇష్మాకం నా మనోరథః మయానుమోదితః నమ్యక్ సత్యో భవితుమర్హతి. అప్పుడు భగవంతుడు పలికెను, మీ కోరికను తీర్చుట అత్యంత కఠినము, దాదాపుగా అది అసాధ్యమే. కాని నేను ప్రసాదించినందున మీ కోరిక తప్పక ఈడేరగలదు. అగామిని విరించౌ తుజాతే స్పృష్ట్యర్థముదితే కల్పము సారస్వతము ప్రాప్య వ్రజే గోప్యో భవిష్యద. సృష్టికార్య నిర్వహణకై తదుపరి బ్రహ్మ జన్మించినప్పుడు సారస్వత కల్పమనేది అతని జీవన సమయము అర్థించినప్పుడు మీరు వ్రజమునందు గోపికలుగా ఆవిర్భించగలరు. పృథివ్యాం భారతే క్షేత్రే మాధురే మమ మండలే బృందావనే భవిష్యామి ప్రేయాన్ భో రాసమండలే. ధరణిపై భారత క్షేత్రంలోని మధురామండలం నందలి బృందావనంలో రాసమండల మధ్యమున నేను ప్రియుడనయ్యదను. జరాధర్మేణ సుస్నేహం సుదృఢం సర్వతోధికం మయి సంప్రాప్య సర్వేపి కృతకృత్యా భవిష్యథ. ఆ విధముగా నన్ను మీ జారపతిగా పొంది మీరందరూ నా ఎడ మహోన్నతము విశుద్ధమునైన ప్రేమను పొందగలరు. ఈ ప్రకారము మీ సమస్త కోరికలు తీరగలవు. బ్రహ్మోవాచ శ్రుత్వైతచ్చింతయంత్యస్తా రూపం భగవతచ్చిరం ఉక్తకాలం సమాసాద్య గోప్యో భూత్వా హరిం గతః. బ్రహ్మదేవుడు పలికెను, ఈ పలుకులను వినిన తర్వాత శృతులు భగవంతుని సౌందర్యమునే చిరకాలము ధ్యానించినవి. నిర్ధారిత సమయము తొదకు అరుదించినంతటా అవి గోపికలుగా మారి శ్రీకృష్ణ సాంగత్యమును పడిసినవి. ఇటువంటి వృత్తాంతమే పద్మపురాణం నందలి సృష్టి ఖండములో గోచరించును. గాయత్రి మంత్రం కూడా గోపిక అయిన విధమును అది వర్ణించును. భక్తి వికాసమును గురించిన శ్రీకృష్ణ భగవానుడు గోపాలత పన్యుపనిషత్ నందు ఇట్లు పలికి ఉండెను. అపూతః పూతో భవతి యమ్మాం స్మృత్వా అవ్రతి భవతి యమ్మాం స్మృత్వా నిష్కామ సకామో భవతి యమ్మాం స్మృత్వా శ్రోతి భవతి యమ్మాం స్మృత్వా. నన్ను స్మరించుడిచే అపవిత్రుడు పవిత్రుడు కాగలడు. నన్ను స్మరించుడిచే వ్రతపాలనము లేనివాడు నిష్ఠాపూర్వక వ్రతపాలకుడగును. నన్ను స్మరించుడిచే కోరికలు లేనివాడు కోరికను పొందును. నన్ను స్మరించుడిచే వేదాధ్యయనము చేయనివాడు వేదజ్ఞుడగును. కృష్ణ భక్తి భావనాయుతుడగుటకు గల పద్ధతిలోని క్రమానుగత పదములను బృహచారణ్యకోపనిషత్తు ఇట్లు తెలిపిన 4.5.6 ఇట్లు తెలిపినది. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో విదాధ్యాసితవ్య. ఆత్మను దర్శించి దానిని గురించి విని దానిని గురించి తలచి ధ్యానించవలసి ఉండును. ఇచ్చట భావమేమనగా పరమాత్మని ఈ విధముగా అనుభూతమనర్చుకొనవలసి ఉండును. మొదట మనుజుడు పరమాత్మని యొక్క యోగుడగు ప్రతినిధి ఉపదేశములను విని అట్టి గురుదేవుని వాక్యములను హృదయంలో నిలుపుకొనవలెను. ఆయనకు వినమ్రంగా సేవ చేయుచు ఆయనను ప్రసన్నుని చేయుటకు సర్వ విధములుగా యత్నించవలెను.
పిదప సర్వ సంశయములను అపోహలను తొలగించుకునడి లక్ష్యంతో గురుదేవుని దివ్య సందేశమును నిరంతరము స్మరించవలను. పిమ్మట పూర్తి నమ్మకముతోనూ దృఢ సంకల్పముతోనూ భగవత్ చరణారవిందములను ధ్యానించవలను. నిర్విశేష బ్రహ్మానుభూతియే సశేష భగవద్ దర్శనము కన్నను ఎక్కువ పరిపూర్ణము. చరమ మనుచు ఉపనిషత్తులు కీర్తించినవి నామమాత్ర జ్ఞానులు తలచవచ్చును. కాని వైష్ణవులందరూ భగవద్భక్తికే అంటిపెట్టుకుని ఉన్నవారే ఆ దేవదేవుని అనంతము అద్భుతము వైవిధ్యపూర్ణమునైన ఆధ్యాత్మిక గుణములను పరమానందంతో సర్వదా ధ్యానించుందురు. దీనిని గురించి శృతి మంత్రములే ఇట్లు పలుకుతున్నవి. యమేష యమే వైష వృణుతే తేవా లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తమాం స్వాం. పరమాత్ముడు తాను ఎంచుకున్న వ్యక్తికే లభ్యుడగును. అట్టి వ్యక్తికి పరమాత్ముడు తన సాకార రూపమును ప్రకటము కావించును. కఠోపనిషత్తు 1.2.23 మరియు ముండకోపనిషత్తు 3.2.3. శ్రీల శ్రీధర్ స్వామి ఈ క్రింది స్తోత్రంతో వ్యాఖ్యానమును ముగించిండ్రి. చరణ స్మరణం ప్రేమ్ణ తవతేవ దుసుదుర్లభం యదా కథంచిత్ బృహరే మమ భూయాదహర్నిశం. ఓ దేవా, నీ పాదపద్మముల ప్రేమపూర్వక స్మరణము అత్యంత దుర్లభమైనది. ఓ నరహరి, అట్టి స్మరణము రేయింబవళ్ళు నాకు కలుగునట్లుగా అనుగ్రహింపుము. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో యోగులు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు చాలా గొప్పగా సాధన చేసి ఆ సాధన యొక్క, మనం ఇంతకుముందు అష్టాంగ యోగ విధానంలో చెప్పుకున్నట్లు యమ నియమ ఆసన ప్రత్యాహార, ప్రత్యాహార స్టేజ్ లో ఏం చేస్తారు వాళ్ళు? ఉం? ప్రత్యాహార పూర్తిగా స్టేజ్ లో మొత్తం ఉం, ఇక స్తంభింపజేస్తారు ప్రభు. అన్ని ఉం, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహంలోకి ఉం. తెచ్చేస్తారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ తృప్తి వదిలేయడం, ఇంద్రియ ఉమ్. భోగాన్ని వదిలేయడం. ఓకే. సో ప్రత్యాహార దాటిన తర్వాతనే అసలు వాళ్ళ యొక్క నిజమైనటువంటి యోగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వాళ్ళు చేసేదంతా కూడా నిజమైనటువంటి యోగం చేయడానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాణాన్ని, మనస్సుని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా నిగ్రహిస్తున్నారు. ప్రాణవాయువును కూడా స్తంభిస్తున్నారు. మనసులో ఎలాంటి కోరిక రాకూడదు, మనసులో ఎలాంటి ఆలోచన రాకూడదు. దురదృష్టవశాత్తు మనసు ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. మనసు ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. మనసుని దేనితో పోలుస్తారు అని అంటే, కళ్ళు తాగిన కోతితో పోలుస్తారు. పూర్తి. ఓకే. మామూలుగానే కోతి జంప్ చేస్తుంటది, ఒక చోట నిలబడదు కదా. అదే కోతి కళ్ళు తాగితే ఇంకా విపరీతంగా ఇంకా ఎత్తుతుంది దాన్ని ఇంకా, ప్రభు. అదే కళ్ళు తాగిన పిచ్చి కోతి అయితే ఇంకా ఆ, చెప్పలేం ప్రభు. ఎలా ఊహించుకునేది లేదు దేవుడు ప్రభుజీ. చెప్పేది మామూలు పర్లేదు ప్రభు. ఉండదు ప్రభు. అట్లా మామూలు అదుపులో కోతే ఉండదు ఒక ప్రభు. ఒక కొమ్మ మీద కూర్చోదు, జంపులు చేస్తూ ఉంటది. అలాంటిది పిచ్చి కోతి అయితే ఇంకా ఎక్కువ జంప్ చేస్తుంది. అదే పిచ్చి కోతి కళ్ళు తాగితే ఇంకా ఇంకా అంతకు దాన్ని మించి ఆపటం చేత కాదనమాట. మనసు అలాంటిది. మనసుని అలాంటి దాంతో పోలుస్తారు అనమాట. మనకి మన ఆచార్యులు మనసుని అంతా పోలుస్తారు. అలాంటి మనసును నియంత్రించడం అంటే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుందా? ఉం? చాలా కష్టం. మీరు నియంత్రించాలి 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 అని అనుకుంటే, ఎంత అనుకుంటే అంత ఎక్కువగా అది ఆలోచిస్తుంది. ఇది నేను చూడకూడదు, ఇది చూడకూడదు, ఇది చూడకూడదు అని ఏదైనా అనుకున్నాను అనుకోండి, పలానా దాన్నే చూడాలని ఎక్కువ కోరిక కలుగుతుంది. అన్నీ చెప్తాం ప్రభుజీ. మీకు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అని చెప్తారు. అసలు చెప్పకుండా ఉంటే మనం ఏ రోజు చుట్టాల చంద్రుడిని? అని ఆ రోజే చూడాలనిపిస్తుంది ప్రభు. ఆ రోజు కనబడుతుంది అంతకు ప్రభుజీ. ముందైతే దాని మీద ధ్యాస కూడా ఉండదు దాని ప్రభుజీ. మీద ధ్యాస కూడా ఉండదు మనకి. ఓకే. దాన్ని చూడాలనే ఆలోచన కూడా రాదు మనకి. కానీ వినాయక చవితి రోజు పొద్దున్నే కథ చదువుతాం, చంద్రుడిని చూడకూడదు, చంద్రుడిని చూడకూడదు. ఆ రోజు అంతా మడి కట్టుకుంటాం, మనం అప్పటి నుంచి చంద్రుడిని టెన్షన్. చూడకూడదు అని పెట్టుకుంటాం, మనం రూల్ పెట్టుకుంటాం. సాయంత్రం ఖచ్చితంగా కానీ ఆ కనిపిస్తుంది. రోజే కళ్ళలో పడిద్ది చంద్రుడు. అవును ప్రభుజీ. రోడ్డు మీద అది పోతుంటే చంద్రుడిని చూడకూడదని గుర్తొచ్చింది అనుకో, ఒక్కసారి చంద్రుడిని చూద్దాం ఎట్లుండో అని అనిపిస్తుంది కదా. సో అవును ప్రభుజీ. మనం ఎంత బంధించాలి అని ట్రై చేస్తే అంత యాక్టివ్ గా ఉంటుంది మనస్సు. ఓకే. సో అలాంటి మనస్సుని నిగ్రహించడము అనేటువంటి సాధ్యం కాదు. యాక్చువల్ గా అర్జునుడు ఏం చెప్పాడు మనసు గురించి? ఉం? గాలినైనా బంధించచ్చు కానీ మనసును ఉం. బంధించలేమంటారు. గాలినైనా బంధించగలను నేను, కానీ మనసును నేను బంధించలేను అని చెప్పాడు. అందించలేదు. కానీ గొప్ప గొప్ప యోగులు
మనసును బంధించడం కోసం వాళ్ళ శరీరానికి కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు. కఠోరమైనటువంటి తపస్సు చేస్తారు. దానివల్ల మనసు నియంత్రణలోకి వస్తుంది. మనసు నియంత్రణలోకి వస్తే ఇంద్రియాల నియంత్రణలోకి వస్తాయి. మన ప్రాసెస్ ఉల్టా. ఓకే. మనం ఇంద్రియాలను వాడి మనసుని నియంత్రణలోకి తెస్తాం. ఎలా? ఇంద్రియాలని భగవంతుని సేవలో వాడితే ఉత్కృష్టమైన యా, భగవంతుడి ఇంద్రియాలను సేవ. ఎలా పడదాం? కళ్ళతో భగవంతుని అద్భుతమైన సేవకి అందాన్ని చూస్తాం. కళ్ళతో అద్భుతమైన అందాన్ని చూస్తాం. చెవులతో అద్భుతమైనటువంటి గానాలు వింటాం. నోటితో అద్భుతమైనటువంటి రుచులని రుచి చూస్తాం కదా. సో ముక్కుతో అద్భుతమైనటువంటి వాసనని స్మెల్ చూస్తాం. చూసి కూడా మనసుని కంట్రోల్లో చేయొచ్చు. ఎలా అది? ఈ అద్భుతమైనటువంటిది ఏది? భగవంతుడికి సంబంధించింది ఏదైనా అద్భుతం. ఓకే. భగవంతుడి దర్శనానికి మించిన అద్భుతమైన దర్శనం ఇంకోటి ఉండదు. సో ఆ విధంగా మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉంచడం ద్వారా మన మనసు భగవంతుడికి సంబంధించింది మాత్రమే ఆలోచనలోకి వస్తుంది, కానీ మనసులోకి వేరే ఏ విషయాలు రావు. మీరు పగలంతా భగవంతుడి యొక్క సేవలో ఉన్నారనుకోండి, పగలంతా కీర్తనలు చేస్తున్నారు, పగలంతా నృత్యం చేస్తున్నారు, పగలంతా మీరు చక్కగా భగవంతుడి యొక్క సేవలో ఉన్నారనుకోండి, రాత్రి కల్లో ఏమొస్తుంది మీకు? భగవంతుడు భగవంతుడే కీర్తన. వస్తాడు. భగవంతుడే వస్తాడు. భగవంతుడే వస్తారు, భక్తులు వస్తారు, భగవంతుడు వస్తారు. అదే వస్తుంది కదా. అంటే మనసులో అదే ముద్రించుకుపోతుంది అనమాట. మనసు యాక్చువల్గా మనసు చాలా పెద్ద శత్రువు. ఓకే. ఎప్పుడో ఒకసారి మన మనసులో ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంప్రెషన్ కోరికగా మారిపోతుంది. కోరికగా మారిపోయి దాన్ని తీర్చుకోవాలి అని అనిపిస్తుంది. ఎలా అంటే ఆమ్, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్స్ మన మనసుతో ఆడుకుంటారు అనమాట. మనం పొద్దున్న లేసి ఏం చేస్తామంటే పేపర్ చూస్తాం. ఓకే. పేపర్ చూడగానే ఏం చేస్తారు? పేపర్లో మొదటి పేజీలో మంచి నీలకంఠ జ్యువెలర్స్ లేకపోతే జ్యువెలరీ షాప్ వాడి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. మంచిగా వజ్రాల నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు అక్కడ కనపడతాయి. ఓకే. మనం ఏం చేస్తాం? చూసి చూడనట్టు వదిలేస్తాం దాన్ని. అంతగా పట్టించుకోం మనం దాన్ని. మళ్ళీ మనం మనం ఏం చేస్తాం? టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు దారిలో సిగ్నల్ దగ్గర అయితే సిగ్నల్ దగ్గర పెద్ద బ్యానర్ పెడతారు, అదే అడ్వర్టైజ్మెంట్. అదే అని మళ్ళీ బ్యానర్ పెడతాడు. యాక్చువల్గా అయితే ఒకసారి చూసిస్తే వదిలేస్తుందండి, కానీ మనసులో అది కూర్చుంటుంది. అది మన కాన్షియస్ లో ఉండదు, అది ఉంటుంది. ఎప్పుడైతే మనం సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పక్కకి లెఫ్ట్ కో రైట్ కో చూస్తే ఆ బ్యానర్ కనపడుతుందో అప్పుడు మళ్ళీ మనం పేపర్ లో చూసింది గుర్తవుతుంది. ఓకే. సో అక్కడ కూడా లైట్ తీసుకున్నాం, అక్కడ యాడ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక యాడ్ ఇచ్చాడు అనుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో సిగ్నల్ దగ్గర అయితే అక్కడ కూడా అదే అడ్వర్టైజ్మెంట్ కనపడింది. అంటే ఏం చేస్తున్నాడు? అడ్వర్టైజ్మెంట్లు ఇలా ఒక్కొక్కసారి చూపించి 4 సార్లు, ఒకటిది 4 సార్లు చూపించి 4 సార్లు చూపించేసరికి మనసులో అది రిజిస్టర్ అయిపోతుంది. సో అప్పుడు అప్పటికప్పుడు మనం ఏమీ స్పందించం, కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఆ షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం వెళ్తున్న దారిలో ఆ షాప్ కనిపించినప్పుడు, లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, మన ఇంట్లోనే ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరిదైనా పుట్టినరోజు అయినప్పుడు, లేకపోతే మనదే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే ఇన్నిసార్లు ఇక్కడ అక్కడ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఒకసారి ఆ షాప్కి వెళ్దాం అనిపిస్తుంది కదా. సో ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాం. అంటే ఏం చేస్తాడు? మనసులో ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఇంప్రెషన్ అనేటువంటిది కోరికగా మారుతుంది, ఆ కోరిక అనేటువంటిది కర్మగా మారుతుంది. ఓకే. ఒకటికి 10 సార్లు అలా ముద్రించేస్తే ఏమవుతుంది అని అంటే మనసులో అది కోరికగా మారి ఆ కోరికను తీర్చుకునేంత వరకు మనసు వదిలిపెట్టదు. సో అదే చేస్తారు అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్స్. ఓకే. సో అలాంటి మనసుని నిగ్రహించడము అనేటువంటిది సాధ్యం కాదు. అలాంటి మనసును నిగ్రహించేటువంటి ప్రక్రియ యోగులు చేస్తారు, ఇంద్రియాలను నిగ్రహిస్తారు. ఇలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు ధ్యానంలో నిమగ్నమైనటువంటి వాళ్ళు మహా అయితే ఎక్కడికి వెళ్తారండి? నిరాకార బ్రహ్మాన్ని పొందుతారు. ఈ నిరాకార బ్రహ్మాన్ని పొందేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి యొక్క శత్రువులు కూడా పొందుతున్నటువంటి గమ్యాన్ని పొందుతున్నారు అని వేదాలు స్తుతిస్తున్నాయి. వేదాలు భగవంతుడిని స్తుతిస్తూ ఏం చెప్తున్నాయి? నీ శత్రువులు పొందేటువంటి గమ్యాన్నే మేము కూడా పొందుతున్నాము. మేము అంటే ఎవరంటే ఇక్కడ వేదాలు. వేదాలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? ధ్యాన యోగుల గురించి. నిరాకార ధ్యానం, నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేసేటువంటి వాళ్ళు. ఓకే. అలాంటి స్థితి మాకొద్దు, అది ఉత్తమమైనటువంటి మోక్ష పద్ధతి కాదు. కాబట్టి ఎవరిలా ఉండాలంట? శుద్ధ భక్తులలాగా, చివరికి నీ పత్రులలాగా,
భగవంతుడి యొక్క భార్యలు అంటే ఏంటంటే టాప్ మోస్ట్ భక్తి కదా, మాధుర్య రసం, భగవంతుడి మీద ప్రేమ కలిగినటువంటి. సో మన అందరి లక్ష్యం కూడా అదే కదండి, మనకి భగవంతుడి మీద ప్రేమ కావాలి. భగవంతుడి మీద ప్రేమ కావాలంటే వాళ్ళు భగవంతుడి యొక్క పత్నులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నిరాకారాన్ని సేవ చేస్తున్నారా, లేదా భగవంతుడి యొక్క సాకార రూపాన్ని సేవ చేస్తున్నారా? సాకార రూపాన్ని సేవ చేస్తారు. భగవంతుడి యొక్క సాకార సాకార రూపాన్ని సేవ రూపాన్ని చేస్తారు. చేస్తారు. అందులో ఆనందము ఉంది, అంటే వాళ్ళ సాధనలోనూ ఆనందం ఉంది, వాళ్ళ మోక్షంలోనూ ఆనందం ఉంది కదా. భగవంతుడికి సేవ చేస్తున్నంత కాలము కూడా వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు, మోక్షాన్ని పొందడానికి కూడా అది సరి అయినటువంటి మార్గం, అప్పుడు కూడా వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అలాంటి ఒక స్థితిని ఈవెన్ వేదాలు కూడా కోరుకుంటున్నాయి, వేదమూర్తులు కూడా కోరుకుంటున్నారు, వేదమూర్తులు కూడా కోరుకుంటున్నారు. వేదమూర్తులు అంటే ఎవరు? వేదాలే. ఓకే. సో సర్వవ్యాపిగా గాంచడి మేము ఆస్వాదించగలం, ఏలైనా నీవు మాయడ నీ పత్నులేడ ఒకే దృష్టిని కలిగి ఉండవు. ఓకే. ఇంకా మనకి ఉపనిషత్తు గోపాల తాపన ఉపనిషత్తులో మనకి భగవంతుడి యొక్క సాకార రూపానికి చేసేటువంటి సేవ గురించి మాట్లాడబడి ఉంది. అందుకనే మనకి వేదాలు మాత్రమే చదివేస్తే, వేదాలను మాత్రమే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే ఆ వేదాలలో ఎక్కువ శాతం మనకి కర్మకాండ. కర్మకాండ విభాగం ఉంది, తరువాత నిరాకార బ్రహ్మ ఉపాసన ఉంది. ఓకే. సో వేదాలు ఇప్పుడు స్తుతిస్తున్నాయి కదా, యాక్చువల్గా వేదాలు మొత్తంలో కూడా నిరాకార బ్రహ్మ ఆరాధన లేకపోతే కర్మకాండ సెక్షన్ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సాకార రూప ఆరాధన వరకు వేదాలలో అంత ఎక్కువగా లేనప్పుడు మరి వేదాలు కొంచెం ఆరాటపడుతున్నాయి. ఏదైతే గోపాల తాపని ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని వేదాలు కావాలి అని కోరుకుంటున్నాయి వాళ్ళ స్తుతుల్లో. ఓకే. అంటే ఆ గోపాల తాపన ఉపనిషత్తు ఏం చెప్తుంది? భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ఆ అర్చన చెప్తుంది అనమాట. అంటే వేదాలు కూడా వాళ్ళ స్థాయిలో నుంచి, అంటే వేదాలు చెప్పబడేటువంటి స్థాయి నుంచి ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి ఒక భక్తి ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందాలి, అది ఉత్తమము అనేటువంటిది వేదాలు కోరుకుంటున్నాయి. ఓకే. అది సో సో ఇక్కడ ఆంతరంగిక భక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వ్రజగోపికల యొక్క అనుకూలమైనటువంటి శరణాగతిని నేర్చుట ద్వారా భగవత్ ప్రేమను వృద్ధి కొనగూరదమని వేదమూర్తులు ఇచ్చి పలుకుతున్నాయి. ఓకే. ఓకే. సో వేదమూర్తులు ఏం చెప్తున్నాయి? శత్రువులు పొందేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని మేము పొందాలి అని మేము అనుకోవట్లేదు, మాకు కావాల్సింది గోపికలు పొందినటువంటి లక్ష్యం. ఓకే. అంటే ప్రేమ అన్నమాట, భగవంతుడి యొక్క ప్రేమ కావాలి అని కోరుకుంటున్నాయి. ఓకే. సో ఈ విధంగా శృతులు అనేక సందర్భాలలో పలికినటువంటి, అంటే ఇతర ఉపనిషత్తుల్లో పలికినటువంటివి ఎక్కడ చూసినా కానీ సాకార బ్రహ్మం యొక్క గొప్పతనం, అంటే అది టాప్ మోస్ట్ భక్తి అనమాట. అంటే శుద్ధ భక్తుడు ఉండేటువంటి స్థితి. అంటే శుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి రూపాన్ని అర్చిస్తారు. సాధారణమైనటువంటి రూపాన్ని అర్చించేటువంటి వ్యక్తి భక్తులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి భక్తుడు. భగవంతుడి యొక్క ఐశ్వర్యయుతమైనటువంటి రూపాన్ని అర్చించేటువంటి వ్యక్తి సాధారణ రూపాన్ని అర్చించేటువంటి వ్యక్తి కంటే కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి వాడు. ఎందుకు? భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఆకర్షితులు అవడం గొప్ప కాదు, భగవంతుడి యొక్క సామాన్యమైనటువంటి వాణిగా చూసి ఆకర్షితులు అవడం గొప్ప. జనరల్గా అయితే సర్వసాధారణమైనటువంటి వ్యక్తులను మనం ఏమన్నా లైక్ చేస్తామా? వాళ్ళలో ఏదో స్పెషల్ కళ ఉంటేనో స్పెషల్ క్వాలిటీస్ ఉంటేనో మనం వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం కదా, వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు. అదే భగవంతుడు ఒక ఐశ్వర్యవంతుడు కనిపించాడు అనుకోండి, ఐశ్వర్యవంతుడిని ఫాలో అవడం, ఐశ్వర్యవంతుడిని అట్రాక్ట్ అవడంలో పెద్ద గొప్ప విషయం ఏం లేదు కదా. మనకి సహజంగా రాదనమాట ప్రేమ, ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల ప్రేమ వస్తుంది మనకి. ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నట్టు కానీ భగవంతుడిని ప్రేమిస్తున్నట్టు కాదు అక్కడ. అదే భగవంతుడు 4 చేతులు లేకుండా 2 చేతులతో కనిపించాడు అనుకోండి, సామాన్యుడు నాలాంటి వాడు అని తీసి పారేస్తాం మనం. కానీ నాలాంటి వాడు నాలానే ఉన్నాడు అయినప్పటికీ ఆయన మీద ప్రేమ కలిగింది అనుకోండి, అది సహజమైనటువంటి ప్రేమ. ఓకే. అంటే భగవంతుడి యొక్క ఏ లక్షణానికి
ఏ ఐశ్వర్యానికి, ఏ శక్తి సామర్థ్యాలను చూసి ఆకర్షితులవడం కాదు. అంటే సినిమాలో హీరోయిన్ హీరో గొప్పతనం చూసి ప్రేమిస్తుంది కదా. సో దానికంటే హీరోలో ఏ గొప్పతనం బయటపడకపోయినా కానీ ప్రేమించడం, అది ఇంకా టాప్ మోస్ట్ కదా. అందుకనే భగవంతుడి యొక్క ద్విభుజ రూప ఏదైతే ఉందంటే శ్రీకృష్ణ భగవానుడు ద్విభుజ రూపంలో ఉంటారు. అలాంటి రూపాన్ని ప్రేమించడం అనేటువంటిది, ఆ ప్రేమ ద్వారా పొందేటువంటి ఆనందం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి భక్తి, అత్యుత్తమమైనటువంటి ప్రేమ. ఓకే. భగవంతుడు చాలా గొప్ప ఐశ్వర్యాన్ని అర్జునుడికి చూపించారు కదా భగవద్గీతలో. మరి సాధారణమైనటువంటి రూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఐశ్వర్య రూపాన్ని చూపించినప్పుడు, అంటే విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు ఏమైనా సంతోషపడ్డా? లేదు ప్రభుజీ. భయపడ్డాడు. 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 నాకు మళ్ళా శ్యామసుందర రూపమే కావాలంటారు. మళ్ళీ నాకు అప్పుడు ఏమన్నాడంటే, నిన్ను ఈ రూపంలో చూస్తుంటే నాకు అలజడిగా ఉంది, నాకు భయమేస్తుంది అని. Yes. భగవంతుణ్ణి చూసినటువంటి భక్తుడు భయపడితే అందులో ఏం భావం ఉన్నట్టు, అందులో ఏం ప్రేమ ఉన్నట్టు కదా. అవును. అంటే భగవంతుని భయంతో ప్రేమించాలా? ప్రేమతో భక్తితో. సహజంగా ప్రేమించాలి. అందుకనే అర్జునుడు ఏమన్నాడు, నాకు నీ సాధారణమైనటువంటి ద్విభుజ రూపాన్ని చూపించు అని అన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంహరించి చతుర్భుజ రూపాన్ని దాల్చారు, చతుర్భుజ నారాయణ రూపాన్ని దాల్చారు, అప్పుడేమైనా సంతోషంగా ఉన్నాడా అర్జునుడు? అంటే లేదు ప్రభుజీ. లక్షల చేతులు ఉన్నాయి ఇంతకు ముందు, ఇప్పుడు 4 చేతులు ఉన్నాయి. ఓకే. ఇంతకు ముందు లక్షల వేల చేతులు ఉన్నాయి, విశ్వరూపంలో ఎన్నో చేతులు ఉంటాయి కదా, లెక్కించలేనన్ని చేతులు ఉంటాయి. సో అవన్నీ ఉపసంహరించి కేవలం 4 చేతులే చూపించారు. 4 చేతులు చూపించినా గానీ మామూలు స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితే కదా, మా ఐశ్వర్య స్థితే కదా 4 చేతులు కూడా. Yes, ప్రభు. మామూలుగా అయితే దానికి అందరికి 2 ఉంటాయి, ఎవరికైనా 4 ఉన్నాయంటే ఐశ్వర్య అది స్థితే కదా. సో అది ఆ చూసి స్థితిని ప్రేమించడం చూసి, గొప్ప కాదు. ఆ స్థితిని చూసి కూడా అర్జునుడు సంతోషపడలేదు. అర్జునుడు ఏమన్నాడు, దివ్య నాకు ఈ రూపాన్ని రూపం చూపించు. కూడా వద్దు, నాకు ద్విభుజ రూపంలోకి వచ్చేసేయి అని అన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు ద్విభుజ రూపంలోకి వచ్చాడో అప్పుడు అర్జునుడు ఏమన్నాడండి, ఒక మాట అన్నాడు అర్జునుడు. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంది అని. ఆ నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది, నాకిప్పుడు మనసు కుదట పడింది, నేను పూర్వస్థితికి వచ్చేసాను ఇప్పుడు అని అన్నాడు. ఓకే. అంటే ఒక భక్తుడు, అంటే టాప్ మోస్ట్ భక్తుడు, భక్తి యోగంలో అత్యుత్తమ స్థితిలో ఉన్నటువంటి భక్తుడు భగవంతుడి యొక్క ద్విభుజ రూపానికి ఆకర్షితులు అవుతారు, కానీ ఐశ్వర్య రూపాలకి ఆకర్షితులు కాదు. ఓకే. ఐశ్వర్య రూపాలకి ఆకర్షితులు అయ్యేటువంటి వాళ్ళు భక్తిలో ఆరంభ దశలో ఉన్నట్లు. ఓకే. వాళ్ళకి చూడగా చూడగా కొంతకాలం భక్తిలో పురోగమించగా అప్పుడు వాళ్ళకి ద్విభుజ రూపం పట్ల ఆకర్షణ అనేటువంటిది వస్తుంది. ఆ భక్తి, ఆ అర్చన అత్యుత్తమమైనటువంటి భక్తి, టాప్ మోస్ట్ భక్తి అన్నమాట. నెక్స్ట్ 24వ శ్లోకం మంగతాయారు మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మంగతాయారు మాతాజీ. ఓకే. మ్మ్. మల్లీశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కైహను వేద బతావర జన్మలయోగ్రసరం కహ ఇహను వేద బతావర జన్మలయోగగ్రసరం యత ఉదఘాదృశిర్యమను దేవగణావుభయే యత ఉదాగ దృశిరమ్యమను దేవగణా ఉభయే తర్హీన సన్న చాసధుభయం నచ కాలజవః తరిహి న సన్న చాసదుభయం న చ కాలజవః కిమపి న తత్ర శాస్త్రమవకృష్య శయీత యథా కిమపి న తత్ర శాస్త్రమవ కృష్య సయూత యదా. ఈ జగత్తులోని ప్రతి ఒక్కరు ఇటీవల జన్మించి ఉన్నవారే త్వరలోనే మరణింపనున్నారు కనుక సమస్తమునకు ముందే నెలకొని ఉన్నవాడు ఆది ఋషి బ్రహ్మకు అల్పాదికులకు
తదనంతర దేవతలందరకు జన్మ నొసగని వాడినకు భగవాన్ ఇచ్చట ఎవరేని ఎట్లు ఎరగగలరు. అతడు యోగ నిద్రలో నిలిచిన వాడే సమస్తమును తనలోని గ్రహించినప్పుడు స్థూల సూక్ష్మ తత్వములు గాని వాటితో తయారైన దేహములు కాని కాలము గాని శాస్త్రములు గాని ఏదియును మిగిలి ఉండదు. ప్రభుపాద్ వారి భాష్యము. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాతాజీ. ఓకే, ఈ జగత్తులో అందరికంటే ఆది ఎవరండి? అందరికంటే ఈ జగత్తులో ఆ తొలి తొలి జీవుడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మ ప్రభుజీ. బ్రహ్మదేవుడు. ఓకే, తొలి జీవుడు బ్రహ్మదేవుడు. అంటే అందరికంటే ఎక్కువ ఆయు పరిమాణం ఎవరికి ఉంటుంది? బ్రహ్మదేవుడు. ఓకే, ఈ బ్రహ్మదేవుడిని సృష్టించింది ఎవరు అని అంటే భగవానుడు. భగవంతుడు. ఓకే. ఎందుకు భగవానుడు బ్రహ్మదేవుడి కంటే కూడా మూలము అని అంటే బ్రహ్మదేవుడు కేవలం జీవుడు, మనలాంటి జీవుడు, కాకపోతే తొలి జీవుడు, ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి తొలి జీవుడు. అంతేకాదు ఈ దేవతలు కూడా ఉన్నారు చూసారా, ఈ దేవతలు కూడా బ్రహ్మదేవుడు ఎలా అయితే సృష్టింపబడ్డాడో అలానే బ్రహ్మ కంటే కూడా అల్ప ఆయుష్ కలిగినటువంటి వాళ్ళు దేవతలు. ఓకే, బ్రహ్మదేవుడు అంత ఆయుష్ ఉండదు. మీకు మనము ఆ, ఒక్కొక్క కల్పం గురించి చదువుకున్నప్పుడు మనము బ్రహ్మదేవుడి యొక్క మనం మామూలుగా ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అని అంటాం కదా. మనం 3వ స్కందంలో చదివినప్పుడు ప్రతి కల్పంలోనూ దేవతలు మారతారు. గుర్తుందా మీకు? ప్రభు ప్రళయం దేవతలు అయిపోయాక మారుతారు. మళ్ళీ ఇంద్రుడు మారిపోతాడు, చంద్రుడు మారిపోతాడు, సూర్యుడు మారిపోతాడు, దేవతలందరూ మారిపోతారు. అంటే దేవతల యొక్క ఆయు పరిమాణం బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. ఓకేనా, అర్థమైందా? ఒక రోజు కూడా కాదనమాట. అంటే ప్రతి మన్వంతరంలో మారుతారు. సారీ, ఒక కల్పంలో మారరు, ప్రతి మన్వంతరంలోనూ మారుతారు. ఒక కల్పంలో 71 మన్వంతరాలు ఉంటాయి. 14 మంది అవునా? మనువులు. ఒక కల్పంలో 71 మన్వంతరాలు ఉంటాయి. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 71 సార్లు ఒక దేవత మారుతుంది. 14 సార్లు కదా ప్రభుజీ? 14 మంది మనువులు వస్తారు. 14 మనువులు అంటే ఒక్కొక్క రైట్ 14 మంది మనువులు 71 ఇవి యుగ చక్రాలు. రైట్, 14 మన్వంతరాలు. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో ఇంద్రుడు 14 సార్లు మారతారు. అంతేగా? అంతే ప్రభు. ప్రతి మన్వంతరంలోనూ ఇంద్రుడు మారతారు, ప్రతి మన్వంతరంలోనూ దేవతలు మారతారు, ప్రతి మన్వంతరంలోనూ సప్తర్షులు కూడా మారతారు. గుర్తుందా మీకు? మనం ఇది చదువుకున్నాం. ప్రభుజీ. అవును అవును. ప్రతి మన్వంతరంలో వీళ్ళందరూ మారిపోతారు. ఓకే, మనువు మారిపోతాడు, మనువుతో పాటు దేవతలు మారతారు, అందరూ మారతారు. కానీ బ్రహ్మ మారతారా? మారదు. లేదు. 100 సంవత్సరాల ఈశ్వరుడు తర్వాత కూడా మారారు కదా ప్రభుజీ? బ్రహ్మ యొక్క ఒక్క రోజు కాలంలోనే వీళ్ళందరూ 14 సార్లు మారతారు. అంటే ఈశ్వరుడు వీళ్ళ మారారు ఆయు కదా పరిమాణం. ప్రభుజీ? ఆ? ఈశ్వరుడు మారారు కదా? ఈశ్వరుడు మహాశివుడు. ఎవరు? ఈశ్వరుడు మారారు కదా? శివుడు. శివుడు అనండి, శివుడు. ఈశ్వరుడు అంటే కృష్ణుడు. ఓకే, సరే. ఓకే. సో శివుడు మారాడు. శివుడి గురించి నేను చెప్పట్లేదు. ఓకే, దేవతల గురించి మాట్లాడుతున్నాను నేను. అందుకనే శివుడిని మహాదేవుడు అని అన్నారు. ఓకే, సో ఇప్పుడు 14 సార్లు వీళ్ళు మారుతున్నారు అని అంటే దేవతల యొక్క ఆయుష్ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ కంటే కూడా తక్కువ. అర్థమైపోయిందా? కన్ఫర్మ్ అయింది కదా? ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే బ్రహ్మదేవుడికి మూలమైనటువంటి భగవానుడి గురించి దేవతలు ఎలా తెలుసుకోగలుగుతారు? బ్రహ్మదేవుడు అంత ఆయుష్ కూడా లేదు వాళ్ళకి. బ్రహ్మదేవుడికి తెలుసుకోవడమే కష్టం, మొదటి విషయం. దేవతలకి బ్రహ్మదేవుడు అంత ఆయుష్ కూడా లేదు. కాబట్టి భగవంతుడి గురించి దేవతలు కూడా తెలుసుకోవడం కష్టం. స్వయంగా దేవతలను నియమిస్తున్నదే భగవంతుడు అయినప్పటికీ వీళ్ళకి బ్రహ్మదేవుడు అంత ఆయుష్ ఉంటే ఏమన్నా కొంచెం తెలుసుకోగలుగుతారేమో భగవంతుడి గురించి. కానీ వీళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు. మరి దేవతలే తెలుసుకోలేకపోతే అంటే ఒక దేవత ఒక మన్వంతర కాలం బ్రతుకుతారు. ఒక మన్వంతర కాలం అంటే ఎన్ని యుగ చక్రాలు? 72. 71, 72 యుగ చక్రాలు. అంటే ఒక దేవత 71 యుగ చక్రం పాటు బ్రతుకుతాడు. అంటే యాక్చువల్గా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణంతో కంపేర్ చేస్తే
దేవతల యొక్క ఆయు పరిమాణం చాలా స్వల్పము అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆయన ఒక రోజులో 14 సార్లు ఇంద్రుడు మారుతున్నాడు అని అంటే 14వ వంతు అన్న ఒక రోజులో 14వ వంతు ఆయన బ్రతుకుతాడు, అంతే కదా. మరి ఎంత తక్కువ అని అనిపిస్తుంది. కానీ ఎన్ని యుగ చక్రాల పాటు ఒక రోజులో 14వ వంతు అంటే 72 యుగ చక్రాలు. 72 యుగ చక్రాలు 14 రోజులో, సారీ, ఒక రోజు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14వ వంతు. అలా చూస్తే చాలా ఎక్కువ కాలం బతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. కానీ వాళ్ళు బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బ్రతికితే వీళ్ళు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కాలం కూడా బ్రతకటం లేదు. అలాంటి వాళ్ళు ఇక భగవంతుడి గురించి ఏం తెలుసుకోగలుగుతారు? వాళ్ళని తెలుసుకోలేరు. మరి వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఆయు పరిమాణం ఎంత? సామాన్యమైనటువంటి జీవుడు ఆయు పరిమాణం ఎంత? చిన్న దోమలాగా. అసలు మనం లెక్క కూడా వేయలేం, అంత తక్కువ. ఇక మనం అంచనా వేయాలి భగవంతుడి గురించి అంటే అది సాధ్యమయ్యేదేనా? మన మనోకల్పనలతోటి, మన యొక్క ఊహా గానాలతోటి మనం గనక భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. అందుకని మనం ఏం చేయాలి? మనము ఒక అస్త్రాలని. గురువుని తీసుకోవాలి, పరంపరలో ఉన్నటువంటి ఒక ఆచార్యుడిని పొందాలి. ఆచార్యుడి ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. సేవ చేసి, ఆచార్యుడికి సేవ చేసి, ఆచార్యుడి ద్వారా గురు పరంపర నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఆచార్యుడు మనకు అందిస్తారు. అది సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి విధానం తప్ప మరి ఏ ఇతరమైనటువంటిది కూడా సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి విధానం కాదు. ఓకే. కాబట్టి ఇక్కడ వేదాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మదేవుడే తెలుసుకోలేడు, దేవతలే తెలుసుకోలేరు. అలాంటి అల్ప ఆయుష్ కలిగినటువంటి దేవతలకే నువ్వు జన్మనిచ్చినప్పటికీ నీ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతే, బ్రహ్మే తెలుసుకోలేకపోతే వాళ్ళు ఎలా తెలుసుకోగలరు అని అంటున్నారు. మరి వాళ్ళే తెలుసుకోలేకపోతే సామాన్యమైనటువంటి ఆ దేహాలను పొందినటువంటి జీవులు ఉం, ఏది కూడా వాళ్ళు తెలుసుకోలేరు. ఓకే. అతడు యోగ నిద్రలో నిలిచిన వాడై సమస్తమును తనలోనికి గ్రహించినప్పుడు స్థూల సూక్ష్మ తత్వములు కాని, వానితో తయారైనటువంటి దేహములు కాని, కాలము కాని, శాస్త్రములు కాని ఏదీనూ మిగిలి ఉండదు. ఓకే. అంటే అన్నిటికీ కూడా ఆది, బ్రహ్మదేవుడి కంటే కూడా ఆది. ఓకే. మొత్తం ప్రళయం సంభవించినప్పుడు కూడా ఆయన ఉంటారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ చదవండి మరి. ప్రభుపాదుల వారి భాష్యము. పరబ్రహ్మము నెరుగుటలోని ప్రయాసను ఇచ్చట శృతులు పలుకుచున్నవి. ఈ వేదమూర్తులు స్థుతులలో వర్ణితమైనట్టి భక్తి యోగమే భగవద్విజ్ఞానమునకు మోక్షమునకు నిశ్చయము సులభమునైన పదము. లౌకిక జీవములో భంగపడినను భగవత్ చరణానగతికి సమ్మతింపవారులచే ఆదరింపబడి భక్తి జ్ఞానయోగము భక్తి యోగంతో పోల్చినచో ఎంతో కఠినమైనది. అపరిమితమగు ఆత్మ భగవంతుని పరమాధిక్యము పట్ల అసూయగ్రస్తమై ఉన్నంత వరకు భగవానుడు తనను వ్యక్తపరచుకొనడు. దీనిని అతడు భగవద్గీత 9.25 యందు ఇట్లు పలికెను. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకే మమ జమ వ్యయం. మూఢులకు అజ్ఞానులకు నేను ఎన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగ శక్తితో కప్పబడి ఉందును. తత్కారణముగా వారు నేను అజుడుననియు నాశనము లేనివాడిననియు ఎరుగుదురు. ఇక బ్రహ్మదేవుని పలుకులు ఇట్లున్నవి. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. సో ఇక్కడ భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఎంత కష్టము అనేటువంటి విషయాన్ని ఇక్కడ వేదమూర్తులు వర్ణిస్తున్నారు. ఓకే. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి జీవుడికి సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ సామాన్యమైనటువంటి జీవుడు కూడా అంటే పరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి జీవుడికి అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భగవానుడి గురించి తెలుసుకోవడము అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనం ఆ భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడు సాధ్యమవుతుంది. అంటే జ్ఞానము తోటి భగవంతుని తెలుసుకోవడం, భక్తితో భగవంతుని తెలుసుకోవడం మధ్య తేడా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానంతో భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది చాలా కఠినతరమైనటువంటి ప్రయత్నము. కానీ భక్తితోటి భగవంతుని తెలుసుకోవడము అనేటువంటిది చాలా సులభమైనటువంటిది ప్రయత్నము అని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది భగవంతుణ్ణి
చూడట్లేదు కాబట్టి, భగవంతుని చూడలేకపోతున్నాం కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అంగీకరించట్లేదు. సో మనం ఎప్పుడైనా ఎవరినైనా అలాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడు మనం భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఇలా ఉంటారు, భగవంతుడు అలా ఉంటారు, భగవంతుడి కర్మలు ఇలా ఉంటాయి, భగవంతుడి లీలలు ఇలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పినప్పుడు మనల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు వాళ్ళ తత్వాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి. భగవంతుడు అలా ఉండరు, భగవంతుడు ఇలా ఉండరు, మీరు తప్పు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. పైగా వాళ్ళ తత్వాన్ని చెప్తూ ఉంటారు. మరి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయమే నమ్మనటువంటి వ్యక్తికి భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడికి సంబంధించిన తత్వము గురించి వాళ్ళకి జ్ఞానం వచ్చింది అని అనుకోవడంలో కూడా ఏమైనా అసలు ఆ, ఏమైనా అర్థం ఉంటుందా? ఉం? భగవంతుడు ఏమంటున్నారు, నేను నన్ను వ్యతిరేకించేటువంటి లేదా అసురు స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి నేను నేను అర్థం కాను అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ చూడండి భగవద్గీత శ్లోకంలో, మూఢులకు అజ్ఞానులకు నేను ఎన్నడను వ్యక్తము కాను అని అన్నారు. అంటే ఎంతకాలం నువ్వు భగవంతుడు లేడు, లేక నిరాకారమును లేక శూన్యవాదమును మొత్తుకుంటూ ఉంటావో అప్పటి వరకు నీకు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం అర్థం కాదు, భగవంతుని ఎలా సేవించాలి అనేటువంటి విషయం నీకు అర్థం కాదు. అప్పటి వరకు భగవంతుడు అంటే పరతత్వానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకి రాదు. మన భ్రమలో మనం ఉంటాం అనమాట. ఓకే. కానీ భగవంతుడు ఏం చెప్పారు, నేను కొంచెం కొంచెంగా నన్ను నేను ప్రకటన చేస్తాను భక్తులకి అనేటువంటి విషయం చెప్పారు. మరి కొంచెంగా ఎందుకు చేస్తారు, ఒకసారి చేయొచ్చు కదా. అంటే భక్తిలో ఏ లెవెల్లో పురోగమిస్తారో ఆ లెవెల్లోనే భగవంతుడు ఆ, తనను తాను ప్రకటన చేసుకుంటారు. తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, తన గురించి, తన లీలల గురించి ఎప్పుడైతే మనం భక్తిలో పురోగమిస్తూ ఉంటామో, అంటే కొంచెంగా పురోగమించినప్పుడు, అంటే మన శరణాగతి లెవెల్ ఎంత పెరిగిందో మనం భగవంతుని అర్థం చేసుకునేటువంటిది కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాని శరణాగతి అనేటువంటిది లేకుండగా భగవంతుడి గురించి మనకు అర్థం కాదు. అర్జునుడు కూడా శరణాగతిని ప్రకటించిన తరువాతనే భగవంతుడు తన గురించి తాను చెప్పడం మొదలుపెట్టారు. భగవద్గీత మొత్తం కూడా. ఓకే. తన గురించి తాను ఏ విధంగా తనను పొందాలి అనేటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా ఎప్పుడు చెప్పాడు, నేను నీకు శరణాగతుడనవుతున్నాను, నేను నీకు భక్తుడను, నేను నీకు మిత్రుడను, నేను నీకు శిష్యుడను అని అన్నాడు అర్జునుడు. నేను ఆ అంత లెవెల్లో నేను నీకు శరణాగతం అయిపోయాను అని చెప్పేసి ఆయన అర్జునుడు మోకాళ్ళ మీద కూర్చొని మరి కృష్ణుడికి ప్రార్థన చేస్తే అప్పుడు కృష్ణుడు తనను తాను రివీల్ చేసుకున్నాడు. అంతేకాని కృష్ణుడిని ఎదిరిస్తే మనకి కృష్ణుడి గురించి తెలియదు, కృష్ణుడిని ప్రేమిస్తే కృష్ణుడి గురించి తెలుస్తుంది. ఓకే. లేకపోతే తెలియదు. అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ప్రభు హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మరి జ్ఞానయోగం భక్తి యోగం ఉంది కదా. అంటే జ్ఞాన యోగం కూడా భక్తి యోగం తోటి పోటీ పడుతుంది కదా ప్రభుజీ, సమానం భక్తి కాబట్టే కదా మనకి భగవద్గీతలో చెప్పారు కదా ప్రభుజీ. జ్ఞానయోగం భక్తి యోగంతో సమానం ఎక్కడ చెప్పారు భగవద్గీతలో? అంటే ఆ చాప్టర్స్ పెట్టారు కదా ప్రభుజీ, జ్ఞానం తెలిస్తేనే భక్తి చేయగలం అంటే మళ్ళీ ఇక్కడ జ్ఞానం అంత కాదు అవును. అని చెప్పి. జ్ఞానంలోనే ఉండిపోతా అంటే కుదరదు. జ్ఞానం తెలుసుకున్న తర్వాత భగవంతుడు శరణాగతులు అవ్వాలి. అంటే జ్ఞానం తెలుసుకునే కొందే భక్తి పెరుగుతూ ఉంటది కదా, భగవంతుడి గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఇంకా భక్తి అంటే పెరుగుతుంది. జ్ఞానం అంటే సహాయం అనేటువంటిది అవసరం భక్తి పెరగడం కోసం. అలా అని జ్ఞానం జ్ఞానం తెలిసిన తర్వాత నాకు భక్తి అవసరం లేదు అంటే నేను శరణాగతుని అవ్వను, నేను భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చెయ్యను అని అంటే. అందుకని కృష్ణుడు చివరి 18వ అధ్యాయంలో కూడా చివరిలో కూడా జ్ఞానయోగం కంక్లూజన్ లో కూడా అదే చెప్పారు, నువ్వు నాకు భక్తుడు అవుము, నమ్మునా భగవంతుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. నాకు శరణు వేడుకో అని అన్నారు. ఓకే. జ్ఞానం అవసరం ఎందుకు అంటే భగవంతుడి మీద ప్రేమ పెరగడం కోసం. అంతేగాని జ్ఞానము మన గర్వం పెరగడం కోసం కాదు, లేదా మన పేరు ప్రతిష్టలు పెరగడం కోసం కాదు, మన యొక్క మనకి గౌరవం దక్కడం కోసం కాదు జ్ఞానం అనేటువంటిది. ఓకే. జ్ఞానం పెరగడం వలన మన ఒక శరణాగతి లెవెల్ పెరిగింది అంటే అలాంటి జ్ఞానం ఓకే. ఓకే మాతాజీ. అంటే జ్ఞానం ఫస్ట్ భక్తి జ్ఞానం ప్రభుజీ, ఏది జ్ఞానం ఫస్ట్ పెరగడం వల్ల మనకి కృష్ణుడి మీద ఆకర్షణ పెరుగుతుంది, జ్ఞానం పెరగడం వల్ల మనకి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. అంటే అలాంటి జ్ఞానం సరి అయినటువంటి జ్ఞానమే. ఓకే. ఏ జ్ఞానం అయితే మనల్ని కృష్ణుడి కంటే నేను గొప్పవాణ్ణి, కృష్ణుడికి మీద అసూయని మనల్ని కలుగజేస్తుంది. అంటే ఎందుకు కృష్ణుడే అనుభవించాలి, ఎందుకు కృష్ణుడికే అందరూ రథయాత్ర చేయాలి, నాకెందుకు చేయకూడదు రథయాత్ర అంటే? అసలు
అసూయ ఎందుకు నా కలిగిందా? రథాన్ని అందరు లాగకూడదు, ఎందుకు కృష్ణుడి రథాన్ని లాగాలి, నేను కూడా కృష్ణుడి స్థానంలో ఒకసారి కూర్చోవాలని ఉంది నాకు అని అనుకుంటే అంటే భక్తి ఉమ్, శ్రద్ధలను పెంచే జ్ఞానమే పెంపొందించుకోవాలి, అది కలగాలి. ఏం పని? అది ఆ ఆ జ్ఞానము జ్ఞానం. భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానం అయి ఉండాలి. ఉమ్, అంటే సాకార రూప జ్ఞానం అవ్వాలి, అదే. నిరాకార బ్రహ్మ జ్ఞానం కాదు. ఓకే. ఓకే. సో అందుకనే ఈ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు చూడండి బ్రహ్మ సంహితలో. చదవండి మాతాజీ. సర్వరాజ్య మాత చదవండి మీరు. బంధాస్తి కోటి శతవచ్చర సంప్రగమ్యో నెక్స్ట్ వాయో పేరు. మనసో ముని పుంగవానాం సోప్యస్తి యత్పర పత్తిమ్య విచింత్య తత్వే గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రాణాయామాదుల ద్వారా వాయుమను నిరోధమును సాధించడి పరమార్థ తత్వాభిషాకులకు అగు ముని పుంగువులు కాని నేతి నేతి అను పద్ధతిచే అద్వయ బ్రహ్మమును కనుగొన యత్నించడి జ్ఞానులు కాని కోట్ల కొలది సంవత్సరములు ప్రయత్నించినను ఎవ్వని పాద పద్మ కొనగోటి వరకు మాత్రమే చేరగలరో అట్టి ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును. బ్రహ్మ సంహిత బ్రహ్మ సంహిత ఏం చెప్తుంది అంటే, ఈ యోగులు ఏం చేస్తారు, నేతి నేతి అనే కాన్సెప్ట్ తోటి ఏం చేస్తారు. నేతి నేతి అంటే ఏంటి? అర్థం కాలేదు ప్రభుజీ ఇక్కడ. అంటే కాదు కాదు లేదు కాదు లేదు. కాదు అని ఆ, అర్థం కదా కాదు ప్రభు. కాదు అని అంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఇచ్చారు. మీకు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలియదు మీకు, కానీ 4 3 మాత్రం కాదని తెలుసు మీకు. అప్పుడు నాలుగోది ఆన్సరే కరెక్ట్ రాదు ఆన్సర్. నాలుగోది ఆన్సర్, కానీ 4వ ఆన్సర్ ఎలా వచ్చింది అది మీకు తెలియదు. మూడు తప్పని తెలుసు కాబట్టి 3 తప్పని తెలుసు కాబట్టి 4వది ఆన్సర్ అనుకోవడం అన్నమాట. ఇది నేతి నేతి కాన్సెప్ట్ అంటే. ఓకే. బాగుంది. ఓకే, అంటే మీరు ఏదైనా చూస్తారు, ఇది దేవుడా, ఇది దేవుడా, ఇది దేవుడు కాదు. ఇంకేదైనా చూస్తారు, అది దేవుడా, అది దేవుడు కాదు. ఇది దేవుడు కాదు, అది దేవుడు కాదు, అది దేవుడు కాదు, ఇది దేవుడు కాబట్టి పలానాది దేవుడు. ఓకే, పలానాది పరబ్రహ్మం. అంటే ఇది నేతి కాన్సెప్ట్ అన్నమాట. జ్ఞానులు ఇలా చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎన్నో వేల లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. తపస్సులు చేసి ఇలాంటి జ్ఞానాన్ని సముపార్జించి, ఈ సముపార్జించినటువంటి జ్ఞానంతో ఏది కాదో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ భగవంతుడు ఫలానా అని నిర్వచించబోయేటువంటి వీళ్ళు చివరికి భగవంతుడి యొక్క కాలి వేలి యొక్క గోరు వరకు కూడా చేరుకోలేరు వాళ్ళు. అది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు బ్రహ్మ సంహితలో. ఓకే, అంత గ్రేట్ నువ్వు, అంత అటువంటివి నువ్వు. అంటే ఇలాంటి ఆ జ్ఞానులు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా నువ్వు దొరకనటువంటి వాడవు. అలాంటి నీకు నేను నమస్సులు తెలియజేస్తున్నానని బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడు తెలియజేశాడు అనమాట. ఓకే. సర్వరాజ్యమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి ప్రభుజీ? ఈ విశ్వం ఉన్నది 499వ పేజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఈ విశ్వం నందలి తొలి జీవి అయిన బ్రహ్మదేవుడు మొట్టమొదటి ఋషి కూడా అయి ఉన్నాడు. అతడు నారాయణ నుండి ఉద్భవించగా అతని నుండి దేవతాగణం ఉద్భవించరి. భూలోక కార్యం నియంత్రించేవారు స్వర్గలోక పాలకులు అట్టి దేవతాగుణంలోని వారే. ఈ శక్తివంతులైన బుద్ధియుత జీవులు భగవాన్ని సృజన శక్తి యొక్క ఇటీవలి సృష్టియే అయి ఉన్నారు. వేదముల యొక్క తొలివక్తగా బ్రహ్మదేవుడు వాటి యొక్క భావము ఇతర ప్రామాణికుడు ఎరిగినంతనైనను తప్పక ఎరిగి ఉండవలెను. కానీ అతడు భగవంతుని కొంతవరకే ఎరిగి ఉన్నాడు. వేద గృహ్యాన్ని హృత్పతే హృదయపతి అయిన భగవానుడు స్వయముగా రహస్యమైన వేద లోతులలో దాగుకొని ఉన్నాడు అని శ్రీమద్ భాగవతం 1.3.35 పలికినది. బ్రహ్మదేవుడు అతని నుండి ఉద్భవించిన దేవతలే పరమ పురుషుని సులభముగా ఎరుగలేరన్నచో అల్పమగు మర్చులు తమ స్వతంత్రమైన జ్ఞాన ప్రయత్నంలో విజయం ఎట్లు ఆశించగలరు? సో ఇంతకు ముందే చెప్పారు, బ్రహ్మదేవుడికే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఎంత కష్టమైందండి. నిజానికి చెప్పాలంటే బ్రహ్మదేవుడు కూడా ఒక గొప్ప యోగి. కానీ ఎంతో కాలం పాటు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు కూడా. 1000 కదా, దేవతా సంవత్సరాలు 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా భగవంతుడు అప్పటికి కరుణించాడు ఆయనకి. అప్పటికి కూడా ఆ తప తపని అప్పుడు సౌండ్ వస్తుంది. తప తప అంటే అది వచ్చిన తర్వాతనే ఆయన తపస్సు చేశాడు. ఆ తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ఓకే, భగవంతుడు కూడా ఎలా
ఆయన హృదయంలో ప్రత్యక్షమయ్యారు. ఓకే, ఆయన హృదయంలోనే కనిపించారు. ఆయనకి హృదయం ద్వారానే ఆయన ప్రేరణ కల్పించారు. సో ఇంకొకటి ఏమిటి అని అంటే, ఒకవేళ భగవంతుడిని తన హృదయంలోనే దర్శనం చేసుకోగలగడము అని అంటే సాకార రూప దర్శనం హృదయంలో కలిగింది అని అంటే, అది జ్ఞానయోగ స్థితి, ధ్యానయోగ స్థితి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితి భక్తి యోగ స్థితి. భక్తి యోగం. భక్తి యోగానికి వెళ్తే తప్ప భగవంతుడి యొక్క సాకార రూపం మనకి ప్రత్యక్షం కాదు. లేదు అని అంటే కనుక మనకి ఆ నిరాకార బ్రహ్మంలోనూ ఎక్కడో ఏదో ఒకటి ఇట్లనే ఉంటాం తప్ప భక్తి యోగంలోకి వెళ్తేనే అది సాధ్యమవుతుంది. అలాంటి బ్రహ్మదేవుడికి 1000 సంవత్సరాలు పడితే, మరి దేవతలకి అంటే ఆయన ద్వారా సృష్టింపబడినటువంటి దేవతలు బ్రహ్మదేవుడి ద్వారా వచ్చిన వాళ్ళే, దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వాళ్ళే. మరి అలాంటి దేవతలకి సాధ్యం కాకపోతే, తుచ్చమైనటువంటి మనిషికి ఆ మనిషికి ఉన్నటువంటి అల్పమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి, అంటే దేవతలంత గొప్ప జ్ఞానం అయితే మనది కాదు, బ్రహ్మదేవుడు అంత గొప్ప జ్ఞానం అంటే మనది కాదు, మనకి కొంత జ్ఞానం అయితే ఉంది. ఈ జ్ఞానాన్ని చూసుకునే మనం చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటున్నాం. కానీ దేవతల జ్ఞానము లేకపోతే బ్రహ్మదేవుడి యొక్క జ్ఞానంతో కంపేర్ చేస్తే మనం ఎంత? సో కానీ ఇలాంటి ఒక అల్పమైనటువంటి ఈ జ్ఞానాన్ని పొందినటువంటి మనము ఇక భగవంతుడిని ఏం అర్థం చేసుకోగలుగుతాం? మనం మన సొంత మనోకల్పనలతోటి సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది వినాలి. బ్రహ్మదేవుడు ఇది కరెక్ట్ దేవుడి గురించి అని చెప్తే ఓకే ఇది కరెక్ట్ అని అనుకోవటం తప్ప, మనము మన సొంత మనోకల్పనలతోటి భగవంతుడిని నిర్వచించాలి, భగవంతుడికి గురించి మనం తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? ఈ సాకార రూప దర్శనం తపస్సులతోటి సాధ్యం కాదు. అలాంటి వ్యక్తులు నీ కాలి గోటికి వరకు కూడా రాలేరు అని చెప్తున్నాడు. నీ కాలు మహాదర్శనం చేసుకుంటే ఒక గొప్ప అచీవ్మెంట్ ఏంటి వాళ్ళకి అని అంటే, నీ కాలి గోటిని దర్శనం చేసుకోగలుగుతారు వాళ్ళు మహా చేసుకుంటే. అదే వాళ్ళకి గొప్ప అచీవ్మెంట్. అంతకు మించి అచీవ్మెంట్ ఉండదు. ఓకే, చదువు మాత. ఈ సృష్టి ఉన్నంత వరకు జ్ఞానపదంలో జీవులు అనేకమైన అవరోధములను ఎదుర్కొనవలసి వచ్చింది. దేహము, మనస్సు, అహంకారంతో కూడినట్టి భౌతిక ఆచ్ఛాదనలతో తాదాత్మ్యము వలన వారు చెడు అభిప్రాయములను, అపోహలను తయారు చేసుకుందరు. తమ మార్గదర్శకులైన దివ్య శాస్త్రం ఉన్నప్పటికీ, కర్మ జ్ఞాన యోగ పద్ధతులను పాటించే అవకాశం కలిగినప్పటికీ, బద్ధజీవులు పరతత్వ జ్ఞానమును బడియుటకు అల్పమగు శక్తినే కలిగి ఉన్నారు. ఇక ప్రళయ సమయమున అరుదించినప్పుడు వేదశాస్త్రములు వాటి యొక్క విధి నియమోపదేశములు అంతర్ధానము చెంది జీవులను పూర్తిగా అంధకారంలోకి త్రోసివేయును. కనుక బ్రహ్మదేవుని ఉపదేశమును మన్నించి మనం భక్తిరహితమైన నిష్ఫలమగు జ్ఞాన ప్రయాసను తీయించిన వారమై దేవదేవుని కరుణకు శరణాగతము కావలసి ఉన్నది. జ్ఞానే ప్రయాసముదపాస నమస్తయేవ జీవంతి సన్మకరితం భవతీయవాతం స్థానే స్థితః శృతిగత తనువాజ్మనోభి ఏ ప్రాయోసోచిత త్రైస్త్రీలోక్యం. ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితుల్లో నిలిచి ఉన్నవారై జ్ఞాన విధానమును పరిత్యజించి తనువు, వాక్కు, మనసుతో నీ రూపలీలాదుల వర్ణను ఆదరించు స్వయముగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వండితమైనటి ఆ కథలకు తమ జీవితం అంకితము కావింతురో వారు ముల్లోకములలో అజితుడి అయినప్పటికీ నిన్ను నిక్కముగా జయింపగలరు. భాగవతం 10.14.3 చెప్పాడు. ఈ సందర్భంలో తైత్తిరీయోపనిషత్తు 2.4.1 యతో వాచే నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎచ్చట వాక్కులు అంతమగునో ఎచ్చటకు మనసు చేరలేదో అని పరతత్వం గురించి తెలిపినది. ఈశోపనిషత్తు 4 ఇట్లు పలికినది. అనేజదేకం మనసో జవియో నైతద్ధేవ అక్నువన్ పూర్వమర్సత్ తద్ధావతో వ్యానత్యేతి తిష్టత్ తస్మినపో మాతరిశ్వ దదాతి. దేవదేవుడు సుధామముల స్థితుడై ఉన్నప్పటికీ మనస్సు కన్నను ఎక్కువ వేగము కలవాడే గతిశీలురగు ఎల్లరూ నర్శించువాడై ఉన్నాడు. శక్తిమంతులకు దేవతలైన అతను దరిచేరా చాలరు. ఒక స్థానంలో ఉన్నప్పటికీ అతడు వాయువును వర్షము వసగడి వారిని నియంత్రించును. ఉత్కృష్ట అతడు ఎల్లరను అతిశయించును. ఋగ్వేదంలో 3.54.5 ఈ మంత్రము మనకు గోచరించును. కోద్ధావేదక హ్య ప్రవచోత్ కుత ఆయతః కుత ఇయం విసృష్టః అద్వగ్ధేన విసర్జనేన ధాకో వేదయత బభూవ. ఈ సృష్టి ఎక్కడ నుండి జరిగినదో ఈ లోకముల వాసనకు ఎవరికి తెలుసు.
ఎవ్వరూ దీనిని వివరించగలరు. దేవతలందరూ సృష్టి కన్నాను చిన్నవారే కదా, అయినచో ఈ జగత్తు ఎక్కడ నుండి వచ్చినదో ఎవ్వరూ చెప్పగలరు. శ్రీల శ్రీధర స్వామి ఈ విధంగా ప్రార్థనతో ముగించున్నారు. క్వాహం బుద్ధిది సమృద్ధం కచ భూమాన్ ముహాస్తవ దీనబంధో దయా సింధో భక్తి మే హరేతి సా. ప్రాపంచిక బుద్ధ్వాద ఆవరణంచే చిక్కబడిన నేనెక్కడా? ఓ పరమశక్తి సంపన్నుడా, నీ మహిమ ఎక్కడా? ఓ దీనబంధు కృపాసాగర, ఓ నరహరి, నీ భక్తి యోగమును నాకు ప్రసాదింపుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో మనిషి ఎప్పుడైతే జ్ఞాన ప్రక్రియని వదిలేసి భక్తిలోకి వస్తారో అప్పటి వరకు కూడా ఆ దేవదేవుడి శరణాగతులు అవనంత వరకు, అంటే భక్తి యోగానికి రానంత వరకు భగవంతుని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పేసి బ్రహ్మదేవుడే స్వయంగా ప్రకటిస్తున్నారు. ఓకే. సో ఎవరైతే తమ ఆశ్రమ స్థితుల్లో నిలిచి ఉన్నవారే జ్ఞాన విధములను పరిత్యజించి తనువు వాక్కు మనస్సుతో నీ రూప లీలాదుల యొక్క వర్ణాన్ని వర్ణనను ఆధరించుచు స్వయముగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనటువంటి ఆ కథలను తమ జీవితమును అంకితము కావింతును, ఆ కథలకి జీవితాన్ని అంకితం కావింతును, వారు ముల్లోకములలో అజితుడైనప్పటికీ నిన్ను నిక్కముగా జయింపగలడు. ఓకే. భగవంతుని జయించడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. ముల్లోకాలలో అజితుడు భగవంతుడు, అంటే భగవంతుణ్ణి జయించడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. కానీ ఎవరికి సాధ్యం అవుతుందంట? భక్తుడు జయించగలడు. భక్తులు ఎప్పుడు? ఆ భక్తుడు భగవంతుని యొక్క లీలలకి ఆకర్షితుడైనప్పుడు, ఓకే, రూపానికి ఆకర్షితుడైనప్పుడు, రూపానికి లీలలకి ఆకర్షితుడైనప్పుడు మాత్రమే అప్పుడు భగవంతుణ్ణి వాళ్ళు జయించగలిగే స్థాయికి వాళ్ళు రాగలుగుతారు. ఓకే. సో భగవంతుని భక్తులు జయించడం ఏంటండి అని అనుకోవచ్చు. ఓకే. సో జయించడం అంటే స్వయంగా భగవంతుడే భక్తులకి సేవ చేయడం. ఓకే. సో అర్జునుడికి కృష్ణుడు సేవ చేశాడు, తర్వాత పాండవులకి సేవ చేశారు కృష్ణుడు, తర్వాత యశోదామాత కృష్ణుడిని బంధించేసింది, సుధాముడు కూడా సేవ చేశారు స్వామి. సుధాముడు కూడా సేవ చేశాడు కృష్ణుడు. ఓకే. ఇది భగవంతుడిని జయించడం అంటే ఇది. ఓకే. తర్వాత భగవంతుడు స్వధామంలో స్థితుడై ఉన్నప్పటికీ ఆయన అన్నింటినీ ఏ విధంగా నియంత్రిస్తారు, అన్నిటినీ ఏ విధంగా తన నియంత్రణలో ఉంచుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం దేవతలకే అర్థం కాదు, ఇక మనలాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది అని అంటారు. చూడండి, దేవదేవుడు స్వధామంలో స్థితుడై ఉన్నప్పటికీ మనస్సు కనును ఎక్కువ వేగము కలవాడే గతిశీలులకు ఎల్లరను అతిశయించిన వాడై ఉన్నాడు. శక్తివంతులకు దేవతలనైనను అతని దరిచేరల జాలను. ఒక స్థానంలో ఉన్నప్పటికీ అతను వాయువును వర్షమును వసగడి వారిని నియంత్రించును. ఓకే. ఆయన అక్కడే ఉండి కూడా అన్ని చోట్ల కూడా ఎక్కడ ఏం కావాలి అనేటువంటి ఆయనే చూడగలరు. వర్షం కావాలా, ఆయనకి వర్షం ఇవ్వాలి, వర్షదేవుడికి వర్షం ఇవ్వాలి అనేటువంటిది ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది కూడా కృష్ణుడే. ఆయన ధామంలోనే ఉంటారు, కానీ వర్షదేవుడికి ఇన్స్ట్రక్షన్స్, వాయుదేవుడికి ఇన్స్ట్రక్షన్స్, సూర్యదేవుడికి ఇన్స్ట్రక్షన్స్, ఇంద్రుడికి చంద్రుడికి ఇన్స్ట్రక్షన్స్ కూడా భగవంతుడు ప్రేరేపిస్తే తప్ప వాళ్ళ యొక్క కర్మలని చేయలేరు. ఓకే. దేవతలు కూడా వాళ్ళ యొక్క ఇది చేయలేరు. కాబట్టి మనం అందరం కూడా భక్తి యోగానికి రావాలి అని మనం కోరుకోవాలి. భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని వేదాలు ఈ విధంగా స్తుతిస్తున్నాయి. ఓకే. ఇక్కడికి ఆపుదాం మాతాజీ, ఈ రోజుకి మిగిలింది రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే రామ 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 హరే కృష్ణ ప్రభు దండవత్.